నమస్కారం అండి. మమ్మీ మేడం ఛానల్కు సుస్వాగతం అండి. చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా సంతోషం అండి. ఈరోజు మన టాపిక్ అండి, తల్లిదండ్రుల పాత్ర పిల్లల విషయంలో. చాలామంది నాగరికత జీవితానికి సంబంధించి టెక్నాలజీ పెరిగిన తర్వాత పిల్లల మీద కాస్త శ్రద్ధ తగ్గిందనే చెప్పాలి. అంటే వాళ్ళ బాగోగుల గురించి నేను చెప్పేది. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళది ఎలా ప్రవర్తిస్తున్నారు మిగతా వాళ్ళతోటి, ఫ్రెండ్స్తోని, సొసైటీతోటి, బంధువులతోటి అనేది అబ్జర్వేషన్ తగ్గిపోయిందండి. తల్లిదండ్రులకు తగ్గిపోయిందనే చెప్పాలి. పిల్లలకు స్వేచ్ఛ ఉంటుంది కదా, అందుకని టెక్నాలజీ పరంగా పెరిగినాయి కనుక ఇవన్నీ సెల్ ఫోన్లు వచ్చాయి, ఇంటర్నెట్ వచ్చింది, ఎవరి దారి వారిది. ఉద్యోగాల వేటలో తల్లిదండ్రులు, చదువులు, ఫ్రెండ్స్, షికార్లు అని పిల్లలు. ఒకరికొకరికి అంటే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య గ్యాప్ వచ్చిందండి, చాలా గ్యాప్ వచ్చింది. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఎవరు ఎక్కడికి పోతున్నారు, ఏంటి, అసలు అన్ని విషయాలు తెలియ. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు కదండి. తల్లిదండ్రుల కనుసన్నలలో పిల్లలు పెరిగారు అప్పుడు. ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మన జీవన విధానం కూడా మారుతూ వచ్చిందండి. మరి ఇటువంటప్పుడు కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. పిల్లలు చెప్పిన మాట వినకపోవడము, సరిగ్గా చదువుకోకపోవడము, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేయడము, అవి ఉంటూ ఉంటాయి. దానివల్ల కొంత గారాబం కూడా కొంత కారణం. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నట్టయితే నానమ్మలు, అమ్మమ్మలు, వాళ్ళ గారాబం కూడా చాలా ఉంటుంది పిల్లలు చెడిపోయే విషయంలో. ఆ పోనీలే వాడే తెలుసుకుంటాడు పెద్ద పెరిగిన తర్వాత, ఆమె తెలుసుకుంటే పెద్ద పెరిగిన తర్వాత అని ఇప్పుడు కొంచెం ఎక్కువ ప్రేమగా చూసేసరికి వీళ్ళకు ఎప్పుడు ఏం చేయాలో తెలియకుండా పోయింది పిల్లలకు కూడా. మరి తల్లిదండ్రులు ఇటువంటి సందర్భాలలో బాధితులు ఎవరయ్యా అంటే తల్లిదండ్రులే. పిల్లలు ఎవరి వల్ల చెడిపోయినా బాధపడేది బాధ్యులు తల్లిదండ్రులు మాత్రమే. ఏడ్చేది, రేపు నా పిల్లాడు ఇలా అయిపోయాడు, నా అమ్మాయి ఇలా అయిపోయింది, నా బిడ్డ ఇట్లా అయిపోయింది, పనికి రాకుండా పోయారు పిల్లలు అని బాధపడేది మాత్రం పిల్లలే. తల్లిదండ్రులు కూడా బాధపడుతుంటారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు చర్యల వల్ల వాళ్ళు ఎంత బాధపడతారో, వాళ్ళని చూసి ఈ విధంగా తయారయ్యారా నా పిల్లలు అని తల్లిదండ్రులు కూడా బాధపడుతుంటారు. కారణం ఎవరైనా పరిస్థితులే కానివ్వండి, స్నేహితులే కానివ్వండి, బంధువులే కానివ్వండి, బాధపడేది మాత్రం పిల్లలు మరియు తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళు అలా అయిపోయారు, నా జీవితం ఏంటి రేపు పొద్దున అనేదేమో పిల్లల భయం. అయ్యో నా పిల్లలు ఇలా తయారయ్యారు ఏంటి అని తల్లిదండ్రులు భయపడుతుంటారు. వీళ్ళని ఎలా బాగు చేయాలి, మేము ఎలా బాగుపడాలి అని పిల్లలు ఆలోచిస్తుంటారు. పిల్లలు ఎలా బాగు చేసుకోవాలి అని తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అనేది ఒక సామెత మనకు ఉన్నదండి. ఈ సామెతలన్నీ మన నిత్య జీవితంలో నుండే వచ్చినవి. ఏవైనా అవాంఛనీయ పరిస్థితులు జరగకూడదు అన్న ఉద్దేశంతో, జరిగిన తర్వాత అనుకుంటే లాభం ఏముంది అన్న ఉద్దేశంతో సామెతలు భవిష్యత్తును నిర్దేశించే విధంగా మనకి సామెతలు వచ్చాయి. మనం సందర్భాన్ని బట్టి సామెతలు వాడుకుంటూ ఉంటాం, అది అందరికీ తెలిసిన విషయమే. సరే, ఇప్పుడు మన సమస్య ఏంటి, మరి ఇట్లా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎవరంతటా వాళ్ళు బుద్ధిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతే, అంటే పిల్లలు ఏం చేస్తున్నారు అనేది చిన్నప్పుడేమో వీళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలియదు, ఏమీ తెలియదు, వాళ్ళకి ఏం చెప్తాంలే, అర్థం చేసుకునే వయసు కాదు కదా అని అనుకోకూడదండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఫ్రెండ్స్ ఎవరు, ఫ్రెండ్షిప్ ఎలా చేస్తున్నారు, వాళ్ళ అభిరుచులు ఏంటి అనే అన్నీ తల్లిదండ్రులకు తెలిసి ఉండాలి. పిల్లల్ని తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏంటిది, అసలు వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వారు అనేది కూడా వాళ్ళు అబ్జర్వేషన్ పెట్టాలండి. తప్పకుండా అబ్జర్వేషన్ ఉండాలి. నిఘాలాగా కాకుండా పరిశీలించాలి. మనం ఒక దృష్టి వాళ్ళ మీద పెట్టాలి. ఎప్పుడు మన పనులు మనకే, మన మీటింగ్లు మనకే, మనం వాళ్ళ కోసం కదా కష్టపడేది, పిల్లల కోసమే కదా మనం డబ్బులు సంపాదించేది, ఇంకెవరో కోసం కాదు కదా అని మనం జస్టిఫై చేసుకోవడం కాదండి. పిల్లల్ని కన్న తర్వాత వారి భవిష్యత్తును వారు మేజర్స్ అయ్యేటంత వరకు దారి చూపించవలసిన బాధ్యత, తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. వాళ్ళు 18 years లోపల పిల్లలు ఎవరైనా చెడిపోయారంటే నా దృష్టిలో దానికి బాధ్యత వహించవలసింది
తల్లిదండ్రులేనండి. ఎందుకు అంటే పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళను బాగా సమాజానికి ఉపయోగపడే విధంగా లేదా వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడి బతికే విధంగా, ఎవరికి భారం కాకుండా మంచి బుద్ధులతోని బతికే విధంగా, సమాజానికి చీడపురుగుల్లా బతకకుండా ఉండే విధంగా చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులదేనండి. మొదట బాధ్యులు వాళ్ళే. కనుక పిల్లల్ని వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరితో మాట్లాడుతున్నారు, అసలు ఎటువంటి స్నేహాలు చేస్తున్నారు, టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు, మంచిగా ఉపయోగించుకుంటున్నారా, చెడుకు ఉపయోగించుకుంటున్నారా అని అన్ని విషయాలను అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి తల్లిదండ్రులు. నేను ఆఫీస్కి వెళ్తాను నాకు తీరదు అని తండ్రి అనకూడదు. నాకు ఇంటి పనులతోనే సరిపోతుంది నాకు అసలే తీరదు అని తల్లి ఎవరికి వారు తప్పించుకునేటట్టు ఉండకూడదండి. ఇద్దరు కూడా పిల్లల్ని గమనిస్తూ ఉండాలి. వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ఇద్దరి ప్రవర్తన ఉండాలి. ఇద్దరు కూడా భయభక్తులలో పెట్టుకోవాలి పిల్లల్ని. కొట్టొద్దు, కొడితే వాళ్ళు మొండికేస్తారు. కొట్టడం అనేది పిల్లల్ని బాగు చేసే విధానం అయితే కాదు. ఏ విధంగా మీకు నష్టపోతారు, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నాను నేను. పిల్లలు ఫోన్ అడిక్షన్ బాగుంటుందండి ఈ రోజుల్లో. ఫోన్ అంతే. ఇక ఏదైనా ఫోన్ అడిక్షన్ బాగా ఉన్నప్పుడు లిమిటెడ్ టైం వాళ్ళకి ఇవ్వాలి. కళ్ళు పాడవుతాయి, బుర్ర పాడవుతుంది, అన్ని విధాల నష్టాలు తెలుసు మనకి, లాభాలు కూడా తెలుసు మనకి. కనుక అవసరమైనంత మేరకే ఫోన్ను ఉపయోగించుకోవాలి. ఒక లిమిటెడ్ టైం ఇచ్చి వాళ్ళకి ఆ టైంలోనే అన్నీ చేసుకోవాలని చెప్పాలి పిల్లలకి. ఎక్కువగా సేపు చూస్తే ఆరోగ్యం పాడవుతుందన్న విషయం తెలియచెప్పాలి వాళ్ళకి. ఫోన్ అడిక్షన్ అనేది ఒక దుర్వ్యసనం అండి. ఇటువంటివే ఎక్కువ మన భవిష్యత్తుకు అంటే పిల్లల భవిష్యత్తుకు నష్టం కలిగించే చర్యలన్నీ చేయకూడదు. ఇది చేయొద్దు, అది చేయొద్దు, నేను చెప్పిందే మీరు వినాలి అని మొండితనంగా వాళ్ళకి చెప్పవద్దు. అథారిటేటివ్గా వాళ్ళకి అసలే చెప్పొద్దు. చచ్చినా వినరు. అసలు అథారిటేటివ్గా చెప్తే పిల్లలు చచ్చినా వినరు. దానివల్ల జరగబోయే నష్టాలు ఏంటివి, ఈ విధంగా చూస్తే నీకు ఈ నష్టం ఉంటుంది, ఈ విధంగా నువ్వు ఫ్రెండ్స్తో తిరిగినట్టయితే నీ చదువు అటకెక్కుతుంది, ఏ టైంలో చదువుకోవాలి, ఏ టైంలో ఆడుకోవాలి అనేది పిల్లలకు విడమర్చి చెప్పాలి. చదువు విలువ తెలియచెప్తే భవిష్యత్తులో ఆ చదువు దేనికి పనికొస్తుంది అనేది పిల్లలకు తెలియచెప్పాలి. ఏం చేయాలనుకున్న పిల్లలకు మీరు ఓపిక ఉండాలి. ముందుగా పిల్లలకు అన్ని చిన్న పిల్లలు వాళ్ళకి ఏం చెప్పాలి మేము అట్లా అనుకోవద్దండి. వాళ్లకు జ్ఞాపకశక్తి బాగా ఉంటుందండి, సృజనాత్మకత కూడా బాగా ఉంటుంది. ఈ సృజనాత్మకత ఉన్నట్టయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళలాగా మేము బతకాలి, వాళ్ళలాగా మేము ఉండాలి అని ఆశిస్తుంటారు. సాధారణంగా పిల్లలు ఎక్కువ మంది ఏం చేస్తుంటారు, వాళ్ళకి ఇష్టమైన హీరో సినిమాల పరంగా ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, మీరు ఒకేసారి పిల్లల్ని కోప్పడకుండా ఏంట్రా వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళు రంగులు వేసుకొని వాళ్ళ జీవనోపాధి కొరకు వాళ్ళు కష్టపడుతుంటారు, వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకుంటే ఎట్లా, వాళ్ళు మనకు కనబడరు, వాళ్ళని మనం ఆరాధిస్తూ ఉన్నట్టయితే మన పనులు కావు అని చెప్పే బదులు అవును వాళ్ళ జీవనోపాధి కోసమే అట్లా చేస్తున్నారు, మరి మీరు కూడా మీ జీవనోపాధి కొరకు చదువుకోవాలి కదా, వారికి వచ్చిన నటన వాళ్ళు చేసుకొని వాళ్ళ జీవనోపాధిని వాళ్ళు వెతుక్కున్నారు, మరి నువ్వు ఏ విధంగా బతుకుతావు భవిష్యత్తులో, ఏదో ఒకటి మనం బతకాలంటే ఏదో ఒక పని చేసుకొని బతకాలి కదా, నీకు ఏది వస్తుందో అది చేయాలి. కనుక ఇప్పుడు చదువుకునే అవకాశం మీకు ఉంది కనుక చదువుకోండి. చదువుకున్నాక దాంతో ఏదైనా ఉద్యోగాలు మీరు పెద్ద పెరిగిన తర్వాత సంపాదించుకునే అవకాశం ఉంటుంది. మీ బతుకులు మీరు బతికే అవకాశం ఉంటుంది. ఎవరి మీద ఆధారపడకుండా మనం బతకాలి అనే చిన్నప్పటి నుండే బుద్ధి మాటలు, నీతి వాక్యాలు వాళ్ళకు ఉదాహరణ చెప్తూ పోతూ ఉన్నట్టయితే తప్పకుండా వాళ్ళ చిన్న మైండ్లలో పడిపోతుంది. ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి అనేది వాళ్ళకు వాళ్ళే తెలుసుకుంటారు. మనం చెప్తున్న కొద్దీ ఒకరోజు వింటారు, రెండో రోజు వింటారు. వాళ్ళు వినేటంత వరకు మనం చెప్తూనే ఉండాలండి. అంటే మనకు ఓపిక అవసరము. మన పిల్లల గురించి మనం ఓపిక పట్టకపోతే ఎవరు ఉపయోగపడతారండి? వేరే వాళ్ళు వచ్చి మన పిల్లల్ని విమర్శించే ముందు మన పిల్లల తప్పులు ఏంటో మనమే తెలుసుకొని వాళ్ళని సరైన దారిలో పెట్టుకోవడం తల్లిదండ్రుల విధి.
ఎవరో వచ్చి మన పిల్లలు ఇలా చేస్తున్నారండి అలా చేస్తున్నారండి అని విమర్శిస్తే మన ముందు కొందరు తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఏం చేసినా కూడా కరెక్టే మీరెవరండి మాకు చెప్తానికి, మా పిల్లలండి మాకు తెలియదా మా పిల్లల గురించి అని ఎదిరికించి మాట్లాడతారు. అవతల వాళ్ళు ఏం చెప్పినా వినరు, మా పిల్లలు చేసిందే కరెక్ట్ అవును అనేసి పిల్లల్ని సపోర్ట్ చేస్తారు. సరేనండి నేను మాట్లాడతాను మా పిల్లలతోని, వాళ్ళ ముందు పిల్లల్ని ఏమనొద్దండి. అవునా నువ్వు ఇలా చేసావట కదరా అలా చేసావట కదరా అని కొట్టొద్దు తిట్టొద్దు ఏమనొద్దు. సరేనండి మీరు చెప్పింది నేను గమనించాను, మా పిల్లవాడిని అడుగుతాను, ఏం జరిగిందో కూడా నేను తెలుసుకుంటా అనాలి. నిజాలు తెలుసుకోకుండా మనం ఏమీ మాట్లాడకూడదు. గుడ్డిగా మన పిల్లల్ని మనం సపోర్ట్ చేయకూడదు. టీచర్ పిలిచి మీ పిల్లవాడు చదువుతలేడు అని చెప్పింది అనుకోండి, ఆ టీచర్ని తిట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మన పిల్లల గురించి అంటే ఇక్కడ పాజిటివ్ థింకింగ్ అనేది తగ్గిందండి, చాలామందికి తగ్గింది. విమర్శలు తట్టుకునే శక్తి లేకుండా పోయింది చాలామందికి. సద్విమర్శలు అవి కూడా విమర్శ అంటే తిట్టాలని తిట్టడం. గురువులైతే ఎవరు కూడా పిల్లలకు శత్రువులు కాదు కదండి. పిల్లలు బాగా చదువుకోవాలనే వాళ్ళు ప్రయత్నం అంతా చేస్తూ ఉంటారు వాళ్ళు. నేను కూడా ఒక గురువుని ఒక దశలో. తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రుల స్థానాన్ని తీసుకునేటి వాళ్ళు గురువులు తీర్చిదిద్దిన శిష్యులు ఎంతోమంది ఉన్నారండి. అదే గురువులు మీ పిల్లల గురించి నెగిటివ్ చెప్పి మీ పిల్లవాడు చదువుతున్నాడండి, ఎక్కువ పిల్లలతో మాట్లాడుతున్నాడు, అల్లరి చేస్తున్నారు, ఇలాంటి మాటలు చెప్పినప్పుడు గురువుని తిట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా తిట్టకుండా సరేనండి మేము మా పిల్లల్ని మేము మాట్లాడతాము, వాళ్ళతో మాట్లాడతాం, జరిగింది ఏందో తెలుసుకుంటామండి అని సామరస్యపూర్వకంగా మాట్లాడి పిల్లల ముందే మాత్రం మాట్లాడద్దు. పిల్లల ముందు టీచర్ని తిట్టడం అలాంటివి చేయకూడదండి. ఎందుకంటే ఆరగంట మెంటాలిటీ పిల్లలకు కూడా వస్తుంది. ఇట్లా అన్నప్పుడు నేను కూడా తిట్టాలి కావచ్చు అని వాళ్ళు కూడా తిట్లు నేర్చుకుంటారు. కనుక ఎవరైనా మన పిల్లల గురించి ఏమైనా నెగిటివ్లు చెప్పినప్పుడు మనం సరేనండి నేను మా పిల్లల్ని అడుగుతాను, ఇది నిజమో కాదో నేను అడుగుతాను అని వాళ్ళ ముందు ఏమనకుండా విడిగా విషయం తెలుసుకోండి. ఇంకా వేరే వాళ్ళని కూడా తెలుసుకోండి ఆ విషయాల గురించి. నిజమే అయితే మాత్రం మన పిల్లల్ని మనం కంట్రోల్ పెట్టుకోవాల్సిందే. లేదు సమర్థించామనుకోండి వాళ్ళ భవిష్యత్తును నష్టం చేసిన వారు మీరే అవుతారు. దానికి బాధ్యత కూడా మీరే వహించాల్సి ఉంటుంది, బాధపడేది కూడా మళ్ళీ మీరే. అందుకని పిల్లల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలండి. పిల్లల్ని పెంచడం అంత ఈజీ కాదండి, అది ఈజీ టాస్క్ ఏం కాదు. కర్వం అంటే కప్పకు కోపం, విడవం అంటే పాము కోపం అన్న టైపులో ఉంటుంది పిల్లల పెంపకం అనేది. అర్థమైంది కదండి. థ్యాంక్ యూ. అంటే సమస్య వచ్చినప్పుడు సామరస్యపూర్వకంగా కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్న టైప్లో మనం ప్రవర్తిస్తే బాగుంటుంది అనేది నా సలహా. థ్యాంక్ యూ.